వెల్కమ్ టు యమ్మీ రైట్స్. ఈరోజు మార్నింగే బూడిద గుమ్మడికాయతోటి వడియాలు పెట్టాలని డిసైడ్ అయిపోయాను. సమ్మర్ కదా, మరి వడియాలు, అప్పడాలు, ఇవన్నీ చల్లమిరపకాయలు ఇవన్నీ మనం ఈ సీజన్లో పెట్టుకుంటాం కదా. ఈరోజు అయితే బూడిద గుమ్మడికాయతోటి వడియాలు చాలా ఫేమస్ కదండి. అందుకని ఈరోజు సగం మొత్తం కాకుండా ఒక హాఫ్ని కట్ చేసి హాఫ్ పీస్ తోటి నేను గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాను. మరి ఇంత పెద్ద గుమ్మడికాయ అవసరం లేదు కాబట్టి దీన్ని సగం కట్ చేసి నేను ముక్కలు కట్ చేసి నైట్ క్లాత్లో చుట్టి పెట్టి ఉంచాను. చూపిస్తాను మీకు. ఈ గుమ్మడికాయను ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. గింజలు తీయాల్సిన అవసరం ఏం లేదు. ఫస్ట్ కడగాలి గుమ్మడికాయ మంచిగా శుభ్రంగా కడిగాను. చూడండి ఫ్రెష్గా ఈ పూర్తంతా పోయేటట్టు వైట్గా లేయర్ పోయేటట్టు కడిగి మంచిగా ఫ్రెష్గా ఇలాగా కట్ చేసి పెట్టుకుందాము. దీని మీద అయితే ఈజీగా మనకు ముక్కలు కట్ చేసుకోవడానికి కన్వీనియంట్గా ఉంటుంది. ఇలాగా ఇంకా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకుంటే ముక్కలు మనకు కరెక్ట్గా బాగా వస్తాయి. ఇలాగా చూడండి, ఇలాగా సన్నగా పల్చగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాం. మొత్తం ఈ కాయ అంతా ఇలాగే కట్ చేసుకొని బౌల్లో వేసుకోవాలి. గింజలన్నీ తీయాల్సిన అవసరం లేదు. మనకు కొన్ని తీయాలి, కొన్ని అలాగే ఉంచుకుంటేనే బాగుంటాయి. ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. బాగా లావుగా కట్ చేసుకుంటే మళ్ళీ మనకు ఆరేటప్పుడు పెద్ద పెద్దగా ముక్కల్లాగా బాగుంటాయి. అందుకనే సన్నగా పొడవుగా కట్ చేసుకొని మళ్ళీ వీటిని ఇలాగా ఇలా కట్ చేసి పెట్టుకుందాము. ముక్కలన్నీ కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేస్తున్నా. మంచిగా టేస్ట్కి సరిపడా ఉప్పు నిండుగా ఒక స్పూను, 1.5 2 స్పూన్లు వేసేస్తున్నాండి. పడుతుంది. 2 స్పూన్లు వేసి మంచిగా కలుపుకుందాం ఒకసారి. ఇలా ఉప్పు పసుపు అంతా కదిలేటట్టు మంచిగా కలిసేటట్టు కలుపుకొని ఇది నీరు అంతా బయటకు వచ్చేస్తుంది చూడండి. ఇట్లా ఒక అరగంట పాటు ఇలా వదిలేయాలి. అంతా వదిలేసిన తర్వాత ఈ నీరంతా వస్తుంది కదా, అప్పుడు మనం క్లాత్లో కట్టి మూట కట్టి ఉంచేద్దాం. తీసుకొని ఇలా పెట్టేసుకొని ఈ ముక్కలు ఉన్నాయి కదా గట్టిగా పిండేసుకొని దీంట్లో వేసుకుందాము. వాటర్ రాకుండా ఇలా వాటర్ అంతా తీసేసి పెట్టేసుకొని గట్టిగా క్లాత్ని గట్టిగా చుట్టేసి ఒక బరువు పెట్టాలి. మార్నింగ్ వరకు ఇలాగే ఉంచేసి మనం మార్నింగ్ నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. గింజలు కూడా వేసుకోవాలి. అక్కడక్కడ గింజలు తగిలితే కూడా బాగుంటాయి. తీయాల్సిన అవసరం లేదు. ఇలా వేసేసినాం కదా.
ఇప్పుడు దీన్ని చుట్టేద్దాము. కాటన్ క్లాత్ అయితే మంచిగా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా చూడండి, ఇంకా వాటర్ వస్తుంది. వాటర్ అంతా పిండేసి ఇలా వాటర్ పిండేసి అప్పుడు ఒకసారి ఇలాగ గట్టిగా తిప్పేసి ఇలా పెట్టేసి దీని మీద బరువు పెట్టేసుకోవాలి. మార్నింగ్ వరకు దీంట్లో ఉన్నంత వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఇలా పెట్టేసుకొని ఉంచుకుందాము. ఇంతే. మినపప్పు కూడా ఒక గ్లాస్ మినపప్పు తీసుకొని దీన్ని ఫ్రెష్గా కడిగి నానబెట్టేసుకుందాం నైట్ అంతా. మార్నింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇట్లా నీళ్ళన్నీ పోసి నానబెట్టేసుకొని నైట్ అంతా నానబెట్టుకుందాం. నేను నైట్ ఇలా ముక్కలుగా కట్ చేసి క్లాత్లో చుట్టి వాటర్ అంతా పోయేటట్టుగా తీసి పెట్టాను కదా. ఇదిగోండి, ఇలా చేసి పెట్టుకున్నాను. సగం గుమ్మడికాయని ఉప్పు పసుపు వేసి ఇలా పెట్టుకున్నాను. అట్లనే మన మినపప్పు ఉంటుంది కదా, పొట్టు మినపప్పు. ఇది పొట్టు మినపప్పు రాత్రి ఒక గ్లాస్ తీసుకున్నాను. గ్లాస్ తీసుకొని నానబెట్టి ఉంచాను. దీన్ని పొట్టు తీసి ఇప్పుడే ఫ్రెష్గా కడిగి పెట్టేసా. కొంచెం సగ్గుబియ్యం వేస్తాను. సగ్గుబియ్యం వేస్తే మంచిగా పొంగితే అంటారు కదా, అందుకని ఎక్కువ కాకుండా సగ్గుబియ్యం కూడా కొంచెం నానబెట్టుకున్నాను. ఇది మొత్తం వేయను, కొంచెం వేస్తాను. ఒక గుప్పెడు పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కొంచెం, ఒక 2 ఇంచుల అల్లం ముక్క, కొంచెం జీలకర్ర. ఇవే అండి. ఈ ముందుగా మనము దీన్ని మినపప్పును వాటర్ అంతా తీసేసి మిక్సీ పట్టుకొని వద్దాము. మెత్తటి పేస్ట్ లాగా మనం దీన్ని గట్టిగా ముద్దలాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా మినపప్పు ఇందులో వేసుకొని దీన్ని మెత్తటి పేస్ట్ లాగా చేసేసుకుందాము. మిక్సీ అయిపోయింది చూడండి, ఇంత మెత్తగా పేస్ట్ లాగా అయిపోయింది కదా. దీన్ని ఇక్కడ పెట్టేసి ఇదిగోండి, ఇలా మన గారెలకు ఎలా చేసుకుంటామో అట్లా పేస్ట్ లాగా చేసుకున్నాము. అట్లనే కొంచెం పచ్చిమిర్చి, అల్లం ముక్కలు కూడా దీంట్లో చుంచుకొనేసి ఒక 5-6 పచ్చిమిర్చి మన కారానికి సరిపడా ఇలా వేసి అల్లం ముక్కలు కూడా వేసుకొని ఇది కూడా మెత్తటి పేస్ట్ లాగా చేసుకుందాము. ఇవి కూడా మిక్సీ పట్టుకొని పేస్ట్ లాగా చేసేద్దాము. ఇదిగోండి పచ్చిమిర్చి ఇట్లా పేస్ట్ అయింది కదా, దీన్ని ఇందులోకి వేసేద్దాము. ఒకటేసారి మీకు కారంగా అనిపిస్తే కొంచెం వేసి మొత్తం పిండి ఇదంతా కలిపిన తర్వాత చూసుకొని మళ్ళీ వేసుకుందాము. జీలకర్ర, ఒక టీ స్పూన్ జీలకర్ర, కొంచెం ఒక గుప్పెడు సగ్గుబియ్యము. సగ్గుబియ్యము ఇష్టం అండి, వేస్తే వేయచ్చు, వేయకపోయినా బాగానే ఉంటుంది. ఇలా ఒక గుప్పెడు వేస్తున్నా. ఇప్పుడు పిండిని వేసేసుకుందాము. పిండి మొత్తం ఒకటేసారి వేసుకోకుండా మనకు దీన్ని కలుపుకుంటూ ఉంటే తెలుస్తుంది.
మనం దీంట్లో నానబెట్టేటప్పుడు నైట్ నానబెట్టేటప్పుడు సాల్ట్ వేసాం కాబట్టి, ఉప్పు పసుపు 2 వేసి పెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం చూసుకొని కొంచెం వేసుకొని చూసిన తర్వాత వేసుకోండి, ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా. ఇది మినపప్పు ఏంటంటే జస్ట్ బైండింగ్కి పెట్టేటప్పుడు విడిపోకుండా, ఆ ముక్కలు విడిపోకుండా బైండింగ్ కోసమే కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది. సరిపోయిందండి. లైట్గా సాల్ట్ వేద్దాము. చూడండి ఇలాగా కొంచెం సాల్ట్ వేసి లైట్గా వేస్తున్నా. పెట్టుకున్నాం కదా, ఇంకా వడియాలు పెట్టేసుకుందాం పదండి. కవర్ కానీ క్లాత్ కానీ మనకు ఏది అవైలబుల్ ఉంటే దాంట్లో వడియాలు పెట్టేసుకుందాం. వడియాలు పెట్టేసుకుందాం అండి. కొంచెం ఎండ అవ్వకముందే పెట్టేసుకుంటే మనము ఎండ వచ్చిన తర్వాత ఎండకు జరుపుకోవచ్చు. కవర్ వేసి ఇట్లా ఏమంటారు, వైర్ది మంచం ఉంది కదా, దీని మీద కవర్ వేసి పెట్టిన, దీని మీద ఇంత తీసుకొని చిన్న చిన్నగా కొంచెం ఇలా, మరి ఎక్కువ కాకుండా స్ప్రెడ్ చేయకుండా ఇలా రౌండ్గా కూడా వేస్తారు. నేను కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నా. ఇట్లా అంతా వేసుకోవడం. ఇంకా ఎండ కాకముందు మనం పెట్టేసుకున్నాం అనుకో, నీడకు పెట్టేసుకొని మళ్ళీ తర్వాత ఎండ వచ్చిన తర్వాత ఎండకు జరిపేసుకొని ఒక 2 రోజులు, ఇవాళంతా ఎండకు ఎండిందనుకో ఈవినింగ్ టైంకి అయిపోతుంది. తీసేసి మళ్ళీ చిన్న ప్లేట్లో కానీ దేంట్లోనే పెట్టేసి మళ్ళీ ఒక 2 రోజులు ఎండకు పెడితే ఇంకెన్ని రోజులైనా మనం ఇలా 1 year వరకు ఉంచుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు మంచిగా వేయించుకొని సాంబార్కి పప్పులు చేసినప్పుడు ఇలా వడియాలు, ఇదిగోండి ఇలా అయిపోయింది. ఎంత ఫాస్ట్గా అయిందంటే ఒక 10-15 నిమిషాలలో మొత్తం పెట్టేయచ్చండి. ఎంత అయినా కూడా చాలా ఫాస్ట్గా అవుతాయి. ఇవి పెట్టడం కూడా ఈజీగా అయిపోతాయి. మరి ఇంత ఈజీ అయ్యే వాటిని ఖచ్చితంగా చేసుకోవాలి కదా. ఈ 2-3 రోజులు ఆరిన తర్వాత నేను ఫ్రై చేసినప్పుడు కూడా నీకు చూపిస్తాను. చాలా బాగుంటాయి, మంచి టేస్ట్ ఉంటాయి. మరి అయిపోయింది. కొంచెం ఎండ వచ్చిన తర్వాత ఎండకు జరిపేసుకొని 2-3 రోజులు మంచిగా ఎండకు పెట్టుకొని ఫ్రై చేసుకొని తినడమే. బాగుంది కదండి. ఆరిన తర్వాత గుమ్మడి వడియాలు చూడండి ఎంత బాగా వచ్చినాయో. చక్కగా ఆరిపోయి మనం లావు పెట్టినా కూడా ఇలాగ సన్నగానే ఆరిపోయిన తర్వాత ఇలా ఉంటాయి. చక్కగా 2-3 రోజులు ఎండబెట్టుకొని డబ్బాలో పెట్టుకున్నామంటే సంవత్సరం అంతా ఎప్పుడు కావాలంటే అప్పుడు సాంబార్లకి సైడ్ డిష్లోకి చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. మరి ఫ్రై చేసుకొని మనం తిని టేస్ట్ చూస్తాము. 2-3 అట్లా వేసుకొని మరీ మార్చుకోకుండా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లో ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోవాలి. ఇవి మరీ ఎక్కువగా హై ఫ్లేమ్ మీద చేస్తే మంచి కాలవు, మాడిపోతే ఆ టేస్ట్ అనేది చేంజ్ అయిపోతుంది. కొంచెం ఇలా కలర్ చేంజ్ అయిందంటే చాలు. వడియాలు రెడీ అయిపోయినాయి. మరి వేడి అన్నం, పప్పు, మామిడికాయ పచ్చడి, కొత్త మామిడికాయ పచ్చడి, వడియాలు, ఇంకా అసలు కాంబినేషన్ ఏదంటదండి, సూపర్ కాంబినేషన్, అద్దిరిపోతుంది. మరి ఇంత మంచి కాంబినేషన్ ఫుడ్ రెడీ అయిపోయినాక ఇంకా కర్రీస్ ఏం అక్కర్లేదు. టేస్ట్ చూద్దాము ఎలా వచ్చిందో. చాలా బాగుంటుంది, చూస్తూనే తినాలనిపిస్తుంది. అంత ఇదిగా అనిపిస్తుంది కదా, కనిపిస్తున్నాయి, కరకరలాడుతూ ఉంటాయి. ఇవి కూడా మెత్తగా ఉండవు, మంచిగా చూడండి ఇలా కరకరలాడుతూ, ఇలా అంటేనే విరిగిపోతూ ఉంటాయి. మనం వేసిన పప్పు కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి, చాలా బాగున్నాయి. కొంచెం పప్పు తీసుకొని ఇలా పప్పు, కొంచెం పచ్చడి, మామిడికాయ పచ్చడి పెట్టుకొని అందులో ఒక గుమ్మడికాయ వడియాలు ఇలా పెట్టుకొని తింటే అసలు ఉంటుంది. చాలా బాగుందండి. వడియాల కాంబినేషన్ ఉన్నాయనికే పప్పుతోటి ఈజీగా హ్యాపీగా తింటారు ఎవరైనా. చాలా బాగున్నాయి. సమ్మర్లో ఖచ్చితంగా చేసుకోండి, మిస్ అవ్వకండి. గుమ్మడికాయలు చాలా దొరుకుతాయి మనకు.
ఈ సమ్మర్లోనే పెట్టుకోవాలి కాబట్టి గుమ్మడికాయలు తీసుకొచ్చుకొని మంచిగా ఇలాగా వడియాలు చేసుకొని పెట్టుకోండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. యాస్టీస్గా ఇలాగే చేశారంటే మంచిగా కుదురుతాయి, మీకు కూడా రాదు అన్న సమస్య లేదు. చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి, చూస్తూ ఉండండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టండి, షేర్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్.